వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. సికింద్రాబాద్లోని అంబర్నగర్ అయ్యప్ప స్వాముల శరణు ఘోషలతో మారుమోగింది. ప్రసిద్ధిగాంచిన శివాలయంలో శ్రీ ధర్మశాస్త్ర సన్నిధానం అయ్యప్ప స్వాములు మండల దీక్షను పూర్తి చేసుకుని ఇరుముడి కట్టుకున్నారు. కేరళకు చెందిన సురేష్ కుమార్ గురుస్వామి పూజా కార్యక్రమాలు నిర్వహించి అయ్యప్ప స్వాములకు ఇరుముడి కట్టారు. SLN రాజు, నర్సింగ్ ముదిరాజ్, నవీన్ గురుస్వామి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. అయ్యప్ప స్వాముల యాత్రలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ముందుగా A1 టీవీ యాజమాన్యానికి సిబ్బందికి స్వామి మమ్మల్ని ఎంతగానో ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఇరుముడి స్టార్టింగ్ నుంచి మీరు మమ్మల్ని లైవ్ కవరేజ్ చేసినందుకు A1 టీవీ యాజమాన్యానికి సిబ్బందికి మా అయ్యప్ప స్వాముల తరఫున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. స్వామి శ్రీధర్మశాస్త్ర సన్నిధానం రాజు గురుస్వామి గారి యొక్క ఆధ్వర్యంలో ఈ మండల దీక్ష అనేది ప్రతి సంవత్సరం జరుగుతుంది. స్వామి వారు చెప్పారు, మీకు ఇంతకుముందే 5గురితో స్టార్ట్ అయిందని చెప్పారు. అక్కడి నుంచి స్టార్ట్ అయినటువంటి ప్రస్థానం ఇప్పుడు 6 పదులకు చేరింది. స్వామి అయ్యప్ప మాల వేసుకోవడం అనేది ఎన్నో జన్మల పుణ్యఫలం. స్వామి మాల వేసుకోవడము మా గురుస్వామి కూడా అదే చెప్పుకుంటాడు. మాల వేసుకున్న స్వాములు మాల వేసుకున్న తర్వాత వారిలో పరివర్తన చెందితేనే ఆ మాలకు అర్థం ఉంటుందని చెప్తారు స్వామి. అందుకే ఎంతోమంది స్వాములు మా దగ్గర అయ్యప్ప మాల ధారణ గాంచిన తర్వాత వారి యొక్క ప్రవర్తనలో కానీ వారి యొక్క యాక్టివిటీలో కానీ చాలా తేడా వస్తుంది. స్వాములందరూ ఆ అయ్యప్ప స్వామి వారి యొక్క మాలను వేసుకొని వారి యొక్క నిజ జీవితంలో ఒక ఉత్తమమైన పౌరులుగా సమాజం పట్ల, అదే తల్లిదండ్రుల పట్ల, ఈ సమాజం పట్ల ఒక బాధ్యతగా ఉండాలని కోరుతున్నాం. స్వామి మా గురుస్వామి కూడా రోజు అదే చెప్తారు. నియమ నిబంధనలు కూడా 42 నియమ నిబంధనలు కూడా రాశారు. స్వామి కులము, మతము, ప్రాంతము, వర్గము, వర్ణము ఏది ఉండదు స్వామి అయ్యప్ప మాలలో. అందరూ సమానం స్వామి. బీదవాడు, గొప్పవాడు, ధనికుడు అందరూ సమానమే స్వామి. అందుకే ఈ దీక్షను మేము ఇదే సన్నిధానంలో శ్రీధర్మశాస్త్ర సన్నిధానంలోనే మాలధారణ చేసి ఎవ్రీ ఇయర్ అయ్యప్ప స్వామిని దర్శించుకొని రావడం జరుగుతుంది. స్వామి ఏ శరణమయ్యప్ప. ఈ మాల ముఖ్య ఉద్దేశం ఏంటంటే యువతలో క్రమశిక్షణ నిర్వహణకి నీతి నియమాలు అనేది తల్లిదండ్రుల పట్ల ప్రేమ, భక్తి అన్నీ ఉండాలని స్వామి అందరికీ నేర్పించారు. అప్పటి నుంచి అందరం వచ్చే కన్నస్వాములకి, గురుస్వాములకి అందరికీ అది క్రమశిక్షణ ఉంటుంది. స్వామి ఏ శరణమయ్యప్ప. శ్రీ ధర్మశాస్త్ర సన్నిధానం స్వామి మాది. మా రాజగురుస్వామి నాకు స్నేహితుడు, బాల్య స్నేహితుడు. మా స్వామి చిన్నప్పటి నుంచి స్నేహితుడు. స్వామి 5 మందితో మొదలు పెట్టుకొని స్వామి ఇప్పుడు 60 మంది స్వాములు ఉంటున్నాం. స్వామి మా సన్నిధానంలో నీతి నియమాలు అన్నీ చక్కగా నేర్పిస్తారు మా స్వామి. వడి చెట్లు ఇవన్నీ అందరికీ సేవగా ఇస్తాడు స్వామి. ప్రతి సంవత్సరము జేత్రయాత్రగా ఇక్కడ నుంచి బయలుదేరుతాం. శివాలయం టెంపుల్లో ఇరుముళ్ళు ఉంటాయి. ప్రతి సంవత్సరము అన్నదాన కార్యక్రమం ఉంటుంది, బడి పూజలు ఉంటున్నాయి. అన్ని వివిధ
విధానంలో నేర్పించి ఈ రోజుకి స్వామి ఈ సన్నిధానం నుంచి కోటే స్వామి ఇప్పటివరకు వచ్చిన వాళ్ళు మాత్రం అందరూ ఖచ్చితంగా ఇక్కడే ఉంటారు. ఎక్కడ పోయినా ఎక్కడెక్కడ ఊళ్ళో నుంచి కూడా వస్తారు మా దగ్గరికి సన్నిధానంలో. అందరు ఇక్కడే బస చేస్తారు, ఇక్కడే విద్య చేస్తారు. శబరిమల యాత్ర కూడా ప్రతి సంవత్సరం కన్నుల పండుగ జైట్ యాత్ర చేస్తాం స్వామి. ఈ పరమేశ్వర గుడి శివుని టెంపుల్ నుంచి కాచిగూడ వరకు ఒక పెద్ద జైట్ యాత్రగా సాగిపోతుంది మాది. ఇప్పుడు మాకు ఇంత మంచి అవకాశం, చక్కటి అవకాశం ఇచ్చిన మా రాజగురు స్వామికి, వారికి వారి కుటుంబ సభ్యులకు స్వామి పాదాభివందనం. మా గురుస్వాములు ఎస్ఎస్ రాజగురు స్వామి గారు, యాకార్ శ్రీకాంత్ గురుస్వామి గారు మాకు ఓనమాలు గుర్తించి అన్ని పడి పూజలు, భజనలు చాలా అంగరంగ వైభవంగా అన్ని ప్రతి ఒక్కటి నిష్ట నియమాలతో ఎలా ఉండాలో నేర్పించి మమ్మల్ని ఇంత వాజగా తీర్చిదిద్దారు స్వామి. ఈ గురుస్వాములకు పాదాభివందనం స్వామి. స్వామి శరణం.